నిన్న ఇందిరా పార్క్ లో ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షుడు విశ్వనాథన్ మహారాజ్ గారు, రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు గారు, జస్టిస్ ఈశ్వరయ్య గారు, వీళ్ళ ముగ్గురి ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ లో బీసీలకు 42% రాజకీయ రిజర్వేషన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కల్పించాలని చెప్పి, రాజ్యాంగ సవరణ చేయాలని చెప్పి, 9th షెడ్యూల్లో చేర్చాలని చెప్పి ముఖ్యమైన డిమాండ్తో వీళ్ళని ధర్నా చేపట్టారు. మొత్తం కూడా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు వచ్చారు, మద్దతు తెలిపారు. 42% బీసీ రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో చేర్చడానికి నా మద్దతు అంటూ ప్లకార్డులు పెట్టారు. సో ఇక్కడ చూస్తే అండి, మరి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ చూద్దామండి, ఒక్క పేపర్ అన్న వెలుగు పేపర్ చూసినా కానీ మొత్తం వెతకలాడినా వెలుగు పేపర్లో లేదు. ఇగో ఈ శరాబ్ తెలంగాణ, ఓ తీర్మానం మల్లయ్య, ఓ దొంగ మళ్ళీ ఏది నీ పేపర్? ఏది ఎక్కడ రాసినావు? బీసీల కోసం నీ పార్టీ పెట్టినా అన్నావు, టీఆర్పీ పార్టీ పెట్టినా అన్నావు. నీ పేపర్ నీ పేపర్ రాసావా? బీసీల కోసం అంత పెద్ద ఉద్యమం ధర్నా జరుగుతుంది ఇందిరా పార్క్ దగ్గర, ఎక్కడ పోయింది? ఆంధ్రజ్యోతి చూస్తే వీళ్ళు రాయరాయగా, ఈ ఆంధ్రజ్యోతులు ఈయన రాయడు, చంద్రబాబు ముచ్చట్లు కావాలి. ఓ నమస్తే తెలంగాణ, నమస్తే తెలంగాణలో ఇక మెయిన్ పేపర్ రాయాలి. ఈ నమస్తే ఒక్కరు వెతుకులాయన, నేను ఏం రాసిండా ఏమని చెప్పి, అటు ఏం రాసిందంటే ఇక 3వ పేజీలో 4వ పేజీలో రాసిండి. ఇక చూస్తే వీడే రాసిండి. ఇక ఓ గిట్లా ఈ పేపర్ల సంగతి గిట్లా ఉన్నదండి. ఈ పేపర్ల సంగతి ఎవ్వరు కూడా రాసే పరిస్థితి లేదు. అంటే బీసీ ఉద్యమాన్ని నీరు కారుస్తా ఉన్నారు. అదే దొంగ మళ్ళీగా నీకు దమ్ముంటే రాజీనామా చేయి. బీసీల కోసం నీ పార్టీ పెట్టినా కదా, ఎక్కడ పోయినావు? బీసీ బంద్లో పాల్గొన్నావు, నువ్వు దొంగవు. బీసీ బంద్లో పాల్గొనకుండా, బీసీ ఉద్యమాల గురించి నీ పేపర్ రాయకుండా, క్యూనిస్ చూపించకుండా ఈరోజు నాటకాలు ఆడుతూ ఉన్నావు. తెలంగాణ ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఏంది విశ్వనాథన్ మహారాజ్ గారు అంటే దళితురానా? ఓ దళిత నాయకుడు అని చెప్పా నా పేపర్ రాస్తలేరు, చూపిస్తలేరు. ఏంది వివక్ష? ఏ రోజు కూడా విశ్వనాథన్ మహారాజ్ గారి గురించి చూస్తా ఉన్నా, ఆయన స్పీచ్లు వింటా ఉంటా. ఏ రోజు కూడా ఆయన నా ధర్మ సమాజ్ పార్టీకి ఓటేయండి, నాకు ఓటేయండి, నాకు ఓటేసి ముఖ్యమంత్రిని అయితే ఈ రోజు ఆయన చెప్పుకోలే. జనాభాలో సగానికి పైగా ఉన్న 90% ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ సోదరులారా, మీ ఓటు మీరు వేసుకోండి, మీ రాజ్యం తెచ్చుకోండి అని చెప్పి ఆయన స్పీచ్ ఉంటుంది తప్ప ఏ రోజు ఆయన వ్యక్తిగతంగా మాట్లాడేది లేదు. ఈరోజు చూసుకుంటే అన్ని పార్టీల మధ్య తీస్తున్నాయి. మరి అందరూ శాఖాహారులే, రొయ్యల ముళ్ళేడమా అన్నట్టు అందరూ మధ్య తీస్తే మరి రిజర్వేషన్ ఎందుకు వస్తలేవు? ఎందుకు బీసీ రిజర్వేషన్లు 9th షెడ్యూల్లో బీజేపీ చేస్తలేదు? ఒకటి బీసీ మంత్రులారా, కాంగ్రెస్ లో ఉన్నోళ్ళు, బీజేపీలో ఉన్నోళ్ళు, మీకు దమ్ముంటే ఇక్కడ కాంగ్రెస్ లో ఉన్నోళ్ళు మీరు రేవంత్ రెడ్డికి చెప్పండి, రాహుల్ గాంధీకి, రేవంత్ రెడ్డికి చెప్పండి, మీరు రాజీనామా చేస్తాం. బీజేపీలో ఉన్న మంత్రులు, ఎంపీలు, కేంద్ర మంత్రులు, మీకు దమ్ముంటే మీరు మోడీకి చెప్పండి, మేము రాజీనామా చేస్తాం మాకు రిజర్వేషన్ లేకుంటే. చెప్పే దమ్ముందా? రాజీనామా చేసే దమ్మున్నదా? మేము రాజీనామా చేస్తామని ప్రకటించే దమ్ముందా మీకు? సిగ్గు లేదు సన్నాసులారా, విధవలు, బీసీ ద్రోహులో మిగిలిపోతారు మీరు. ఈరోజు ఎలక్షన్లకు వస్తే మాత్రం బీసీని బిడ్డని, నేను బీసీని, నాకు ఓటేయని, నన్ను గెలిపించుకోని అని చెప్పి కపట నాటకాలు ఆడతారు మీరు. ఈరోజు చరిత్రలో మీరు బీసీ ద్రోహులుగా మిగిలిపోతా ఉన్నారు. ఒకటే అండి, రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడించాలి. రేవంత్ రెడ్డి మాట ఇచ్చింది కదా, బీసీలకు 42% రాజకీయ రిజర్వేషన్ తీసుకొస్తా, నరేంద్ర మోడీ మెడలు వచ్చుతా అని చెప్పిన సన్నాసి ఎవరు చెప్పు నీ మాట? మన చిత్తశుద్ధి ఉందా ఏమన్నా? రేవంత్ రెడ్డికి తెలియదా? జీవో ద్వారా రిజర్వేషన్ రావు, ఆర్డినెన్స్ ద్వారా రిజర్వేషన్ రావు, అన్నీ తెలిసి నాటకాలు, కోర్టులు స్టే ఆర్డర్ ఇస్తాయి, అన్ని తెలిసి ఎవరికి పంచాయతీ పెడతామని, ఎవరిని మోసం చేద్దామని అందరూ తెలంగాణలో ఉన్న ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. ఒకటండి, బీసీలారా మీరు తిరగబడండి, ఒకటి చేయాలి. ఎవరిని రోడ్ల మీద తిరగనియొద్దు, అడ్డుకోవాలి. కాంగ్రెస్ ఉన్న బీసీ మాత్రం ఇల్లు ముట్టడించాలి. వాళ్ళు రోడ్డు మీదకి వస్తే
వాళ్ళని రోడ్ల మీద తిరగనియొద్దు, వాళ్ళ కాళ్ళను ముట్టడించాలి, కాంగ్రెస్ భవన్ ని ముట్టడించాలి, బీజేపీ భవన్ ని ముట్టడించాలి, రాజ్ భవన్ ని ముట్టడించాలి, పార్లమెంట్ ని ముట్టడించాలి, అసెంబ్లీని ముట్టడించాలి. ఈ తిరుగుబాటు వచ్చినప్పుడే బీసీలకు రిజర్వేషన్ సాధ్యమవుతాయి, ప్రభుత్వాలు దిగి వస్తాయి. ఈ విధంగా పోరాటం చేయాలి. ఓ సన్నా చెప్తాడు, అన్ని రాజకీయ పార్టీలు ఉన్న బీసీలు ఏకమయ్యారు, అందరూ వేగం మీకు వచ్చిర్రు అని చెప్పి ఈ లఫంగి మాటలు, లత్కోర్ మాటలు చెప్తారు. అందరూ వస్తే ఏమైందిరా మరి? అందరూ ఏకమైతే రిజర్వేషన్ ఎక్కడ పోయినాయి? ఎందుకు ప్రభుత్వాలు దిగొస్తలేవు? ఎందుకు 9 షెడ్యూల్ చేర్చలేవు? సోయి ఉండాలి, కొంచెం బుద్ధి ఉన్నారు కదా. ఒత్తాస వస్తారా రాజకీయ పార్టీలకు? రాజకీయ పార్టీలు అడుగులు మళ్ళీ వస్తారా? ఇదా మీరు చేసేది? తెలంగాణలో ఉన్న ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు మీరు కబర నాటకాలు. ఉద్యమం చేస్తే సరైన ఉద్యమం చేయాలి. కాంగ్రెస్ 2 పార్టీలు కూడా మోసం చేస్తా ఉన్నాయి. నేషనల్ పార్టీ 2, కాంగ్రెస్ మోసమే చేస్తా ఉంది, బీజేపీ మోసమే చేస్తా ఉంది. రాహుల్ గాంధీకి అడ్డుకునే అవకాశం ఉన్నది, పార్లమెంట్ ముట్టడి చేసే అవకాశం ఉంది, పార్లమెంట్ గొంతు వినిపించచ్చు. ఏ రోజు మాట్లాడాడు? భారత్ బంద్కి ఏ రోజు పిలుపునిచ్చాడు? అంటే ఏ రోజున్నా వైఫై మీడియా ద్వారా జర్నలిస్ట్ రామన్నగా ప్రతిసారి నేను క్వశ్చన్ చేస్తా ఉన్నా, డిమాండ్ చేస్తా ఉన్నా, మీకు దమ్ముంటే భారత్ బంద్కి పిలుపునివ్వండి. బీసీ రిజర్వేషన్ల విషయంలో రాజీనామా చేస్తామని ప్రకటించండి. ఎందుకు ప్రభుత్వాలు దిగిరావు? దేశాన్ని ఎందుకు మీరు ఏక చేయలేకపోతా ఉన్నారు? అంటే రిజర్వేషన్ ఇవ్వద్దనే కుట్ర దాగుంది ఇందులో. ఇది జరుగుతూ ఉన్నది. సో ఇది ఈ వివక్ష. సో నిన్న మొత్తం కూడా ఇంత బలమైన ఉద్యమం చేస్తే, ధర్నా చేస్తే పేపర్ రాయలేదంటే అర్థం చేసుకోవాలి, ఈ పేపర్లు కూడా ఎవరికి పనిచేస్తున్నాయి గమనించుకోవాలి. ఒకటే వేదిక ఉంది మనకు, సోషల్ మీడియా వేదిక. సోషల్ మీడియా వేదిక అందరూ ఉపయోగించుకోవాలి. సోషల్ మీడియా ద్వారా అందరికి ప్రచారం చేయాలి.